2018లో సోనాలి బెండ్రేకి క్యాన్సర్ వచ్చిన తర్వాత అది స్టేజ్ 4 క్యాన్సర్ అయినప్పటికీ ఆవిడ పూర్తిగా రికవర్ అయ్యారు. అయితే ఈ మధ్య ఆవిడ ట్విట్టర్‌లో పెట్టిన పోస్టు బాగా కాంట్రవర్సీకి దారితీసింది. ఎందుకంటే ఆవిడ పెట్టారు ఆటోఫేజీ, న్యాచురోపతి తనకి హెల్ప్ చేసినాయి అనేది పెట్టారనమాట. అయితే ఇది ఆటోఫేజీ వల్లనే ఆవిడ క్యాన్సర్ క్యూర్ అయిందా అని చాలామంది అనుకోవడంతో డాక్టర్లు దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఆ క్లారిఫికేషన్ ఏంటంటే ఆవిడ యాక్చువల్లీ న్యూయార్క్లో కీమోథెరపీ చేయించుకున్నారు, సర్జరీ చేయించుకున్నారు, రేడియోథెరపీ చేయించుకున్నారు. అన్నీ చేయించుకున్న తర్వాత ఆవిడకి తగ్గింది. అంతేకాని ఆటోఫేజీ వల్ల మాత్రమే తగ్గిందని కానీ, ఆటోఫేజీ వల్ల తగ్గిందని కానీ చెప్పడం కొద్దిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే మిగతా వాళ్ళు క్యాన్సర్ రోగులు నిజంగా ఆటోఫేజీ కానీ దాని వైపు వెళ్ళే ప్రమాదం ఉంది. ఇది వదిలేసేయండి. అంటే సోనాలి బెండ్రేకి కొంతవరకు తెలుసు కాబట్టి ఈ క్యాన్సర్కి సంబంధించిన మోడర్న్ ట్రీట్మెంట్స్ అంతా తీసుకుంటూ ఆటోఫేజీ కూడా తీసుకొని ఆ తర్వాత ఆవిడ చెప్పడం మాత్రం ఆటోఫేజీ వల్ల నాకు కొంచెం బెనిఫిట్ వచ్చిందని చెప్పడంతో అది ప్రజల్లోకి తప్పుగా వెళ్ళే అవకాశం ఉందని డాక్టర్లు దాన్ని ఖండించడం జరిగింది. అయితే ఆటోఫేజీ అంటే ఏంటి, అసలు సైంటిఫిక్గా దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆటోఫేజీ అంటే సెల్లో రీసైక్లింగ్, క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. అంటే మనం పాత బట్టలు అవన్నీ తీసేసినట్టుగా ఇంట్లోంచి పాత ఫర్నిచర్ తీసేస్తాం కదా, ఆ టైప్లో డ్యామేజ్డ్ ప్రోటీన్స్ కానివ్వండి, ఆర్గనెల్ కానీ, టాక్సిన్స్ కానీ ఏదైనా సెల్లో ఉంటే అవన్నీ కలిపి ఒక దీంట్లో సంచిలో వేసేసి ఆ సంచిని బయట పెట్టేస్తాయి అన్నమాట కణాలు. దీన్ని ఆటోఫేజీ అంటారు. అట్లా కణాలు క్లీన్ చేసుకోవడాన్ని మనం ఆటోఫేజీని కనుక పెంచాలి అని అంటే అది న్యాచురల్గా ఫాస్టింగ్ సహాయంతో సాధ్యం అనేది తెలుస్తోంది. ఇంకా కొంతమంది ఏంటంటే కొన్ని రకాల మెడిసిన్స్ వాడతారు అనమాట. ఎంటార్ ఇన్హిబిటార్స్ అని ఇట్లాంటి మెడిసిన్స్ వాడినప్పుడు కూడా మనకి ఆటోఫేజీ పెరిగే అవకాశం ఉంటుంది అని. అయితే అసలు ఆటోఫేజీని మనం మెజర్ చేయొచ్చా అంటే ఇప్పుడు దాకా ఒక బ్లడ్ టెస్ట్ కానీ, స్కాన్ కానీ ఆటోఫేజీ మెజర్ చేయలేము. రీసెర్చ్ ల్యాబ్లో LC3 అనేది P62 అని ప్రోటీన్స్ మెజర్ చేసి దీన్ని చెప్పడం జరుగుతుంది. అయితే మన ఆటోఫేజీ పెరిగిందా తగ్గిందా అనేది క్లియర్గా చెప్పలేం. ఫాస్టింగ్ చేసినప్పుడు ఆటోఫేజీ పెరుగుతుంది, అది నిజమే. కానీ 12 to 24 అవర్స్ అప్పుడు పెరుగుతుంది, 24 to 48 అవర్స్ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత ఆటోఫేజీ తగ్గుతూ ఉంటుంది. కానీ ఫాస్టింగ్ చేయటం వల్ల ఆటోఫేజీ రిలయబుల్గా పెరుగుతుంది. కానీ ఆటోఫేజీ వల్ల లైఫ్ బాగుంటుందా లేకపోతే క్యాన్సర్ తగ్గుతుందా అంటే ఈ దిశగా ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇంకా క్లారిటీ రాలా మనకి. కాబట్టి మీరు ఒకవేళ క్యాన్సర్తో సర్వైవర్స్ మీద ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మోడర్న్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కేవలం ఆటోఫేజీ మీద డిపెండ్ అవటం అనేది కొంచెం ప్రమాదం అవుతుంది. ఆటోఫేజీ మీద లాంగ్ వీడియో తర్వాత చేద్దాం. ప్రస్తుతానికి ఇంతవరకే చెప్పగలుగుతున్నాను షార్ట్ వీడియోలో.